అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమః. సిద్ధిబుద్ధి మాతే నమః. ముందుగా ఈ వీడియో చూసే ముందు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఇక వీడియోలోకి వెళ్తే అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? ప్రారంభం, ముగింపు తేదీలు, ఈ నెలంతా ఏం చేయాలి, ఏ వ్రతాన్ని ఆచరించాలి, పెళ్లి కాని వారు ఎటువంటి వ్రతాన్ని ఆచరించడం వలన త్వరగా పెళ్లి అవుతుంది, గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు మొదలైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించి మళ్ళీ మకర రాశిలోకి వెళ్లే వరకు ఉన్న సమయాన్నే ధనుర్మాసం అని అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూళ్లలో సంక్రాంతి నెల పట్టడం అని అంటారు. ధనుర్మాసం 2025 డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమై భోగి పండుగ రోజు అంటే 2026 జనవరి 14వ తేదీతో ముగుస్తుంది. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసమంతా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తారు. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం అని, పావై అంటే వ్రతం అని అర్థం. తిరుప్పావై అంటే శ్రీవ్రతం. దీనినే సిరినోము అని కూడా అంటారు. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి మొదటి 15 రోజులు చక్ర పొంగల్ని, మిగిలిన 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ధనుర్మాసంలో గోదారంగనాథ స్వామిని ఆరాధించడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగిట ముగ్గులు వేసి లక్ష్మీ రూపమైన గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల మంచి వరుడు లభిస్తాడని నమ్ముతారు. ఈ ధనుర్మాసంలో ఉదయము, సాయంత్రం పూట దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాలతో పాటు సకల దరిద్రాలు దూరమవుతాయని నమ్మకం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.